అది చేస్తా అన్నాడు. ఎమ్మెల్యే దగ్గరికి తీసుకెళ్ళిండు. మామిళ్ళ సురేష్ మాజీ కార్పొరేటర్ మన ఎమ్మెల్యే దగ్గర తీసుకెళ్ళిండు. మామిళ్ళ రాజు వాళ్ళ సురేష్ ఇద్దరు అన్నదమ్ములు వచ్చి ఎమ్మెల్యే దగ్గరికి తీసుకుపోయి మాకు 2 రోజులు టైం కావాలని అడిగినాక తెల్లారని ఏ రాత్రి వచ్చిందో దుండగులు ఎవరు కూర్చుల్లో తెలియదు 3 ముక్కలు చేసి వాళ్ళే మళ్ళీ తెల్లారి వచ్చి ఇక్కడ మనం అన్ని పార్టీలు వచ్చి ధర్నా చేసినాక మళ్ళా మధ్యాహ్నం మళ్ళీ వస్తే ఇక్కడికి వచ్చినాక అతనే 5 ఎకరాల 10 గుంటలు మా గుడి మాన్యం ఉందని ఇక్కడ వచ్చి మాకే చూసిండు. మాకు ఇంతవరకు గుడి పేరు మీదే మాన్యం ఉందని మాకు తెలియదు. వాళ్ళు చెప్తే వాళ్ళతో సపోర్ట్గా 2 రోజులు ఉన్నాం. ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి మేము అది మాకు తెలియకుండా పెద్ద మనుషులకు చెప్పకుండా చేసిల్లని చెప్పి వాళ్ళు ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిళ్ళు. మేము ప్రతి ఒక్కరి మాజీ కార్పొరేటర్లు 3 ఉన్నారు. శివశంకర్ ఉన్నాడు, మోహన్ రావు ఉన్నాడు, మామిళ్ళ రాజు ఉన్నాడు. వాళ్ళకి అన్నీ తెలిసినాకనే మేము ఇక్కడ ముందడుగు వేసినాం. వాళ్ళకి తెలియకుండా ఏది లేదు. ఇప్పుడు మేము ఫోన్పే కొట్టినాం అది కొట్టినాం అని చెప్పి కొండి చేయించాలని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళని బెదిరించో ఏం చేసో తీసుకెళ్ళి వాళ్ళకి తెలిసే మేము పని చేసినాం. మా సభ్యులందరం అడగండి. ఇప్పుడు వేర్పుల వేణుగోపాల్ అనే అతను మేము పోయి అన్న ఇక్కడ స్థలం జరుగుతుంది, ఏదో 5 స్టార్ హోటల్ అంటున్నారు, ఆ హోటల్ అంటున్నారు అన్న, మరి మనం ఇట్లా విగ్రహం తెచ్చుకుంటాం అని మేము మా సొంతంగా మా 12 మంది సభ్యులం కలిసి వీరన్నను కోరితే తమ్ముడు మీకు అన్నారు కదా నేను డబ్బులు పెట్టి ఇప్పిస్తా అని చెప్పి ఆయన విగ్రహం తెచ్చడం జరిగింది. అది వాస్తవం. మేము మా సొంతంగా ఉపయోగించడం అడగలేదు. మా ఊరు కోసం మా ప్రజల కోసం ఇక్కడ శ్రీరామనవమి దసరా మా సాములకు 45 రోజులు నిత్య అన్నదానం ఇక్కడ జరుగుతుంది. మా ప్లేస్ కోసం మేము పోట్లాడినాం. స్టార్ట్ చేయొచ్చా? ఓకే, మీ పేరు చెప్పండి. నా పేరు రాజేష్ అండి. జై శ్రీరామ్, జై హనుమాన్. గత వారం రోజుల క్రితం నుంచి ఇక్కడ జరుగుతున్న పరిణామాలకు అంటే ఇది ఏదైతే విగ్రహం ధ్వంసమైంది, ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టారు అది ఇది అని చెప్తున్నారు. కానీ ఒకటి ఏంటంటే అది విగ్రహం ఎక్కడి నుంచి వచ్చినా పర్లేదు, కానీ ధ్వంసం కావడం అనేది ముక్కలు చేయడం అనేది బాధాకరంగా ఉంది. మేము ఇక్కడ అన్నదాన కమిటీ అండి మాది. సో ప్రతినిత్యం మేము దానికి పూజలు ఎవరు చేసుకోలేదు అది ఇది అంటున్నారు. కానీ మేము ప్రతిష్ఠించిన రోజు నుంచి ఊరు భక్తులు కానీ మా ఏదైతే అన్ని పార్టీల సభ్యులు కానీ అన్ని రాజకీయ పార్టీల సభ్యులు కానీ హాజరవ్వడం జరిగింది. జయంతి రోజు దానికి ఘనంగా పూజలు జరిగాయి. అందరూ అంటే మాజీ కార్పొరేటర్ రాజన్న గారు కానీ, సురేష్ అన్న కానీ, శివశంకర్ గారు కానీ, ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. మా పక్షంలో పూజలు జరిగినాయి. అన్నదానానికి కూడా వాళ్ళు చాలా సహకరించారు. సో మేమేమంటున్నామంటే ఆ ల్యాండ్ విషయంకి వచ్చేసి ఏమంటున్నారంటే గత ప్రభుత్వమే కానీ ఈ ప్రభుత్వమే కానీ మేము సర్వే నెంబర్ ప్రకారం సర్వే నెంబర్ 23లో 5 ఎకరాల 10 గుంటలు స్థలం హనుమాన్ శ్రీ భక్తాంజనేయ స్వామి దేవస్థానం అనుభవించు అని దాని మీద ఉంది. సో మేమేమంటున్నాము, రాజన్న గారికి మేము కూడా చెప్పాము, ఇట్లా పోయి మాజీ కార్పొరేటర్ రాజన్న గారికి కూడా పోయి కలవడం జరిగితే రాజన్న ఎమ్మెల్యే గారి దగ్గరికి తీసుకెళ్ళి కల్పించి ఆ భూమి మీకు అంటే వచ్చేలా చేస్తాను అని జరగడం జరిగింది. తెల్లారి నుంచి ఏమైందో హడావిడిగా తెలియదు, కానీ పోలీసు వాళ్ళు రావడం జరిగింది. ఇక్కడ మమ్మల్ని అందరినీ బయటికి పంపించారు. దానికి ఫెన్సింగ్ వేశారు. ఆగమాగం జరిగిన విషయం అది. సో దయచేసి మళ్ళీ ఎలాంటి రాజకీయ పార్టీలకు సంబంధించింది కాదు, మా అన్నదాన కమిటీ సంబంధించి మాట్లాడుతున్నాము. అన్ని రాజకీయ పార్టీలు మాకు వచ్చి సపోర్ట్ చేశారు. సో ఇప్పుడు కూడా అన్ని రాజకీయ పార్టీలు మాకు కలిసి సపోర్ట్ చేసి మాకు గుడికి కానీ ఊరుకు కానీ సంబంధించినందుకు ఈ స్థలం ఇప్పియాలని మేము కోరుకుంటున్నాం. కొట్లాడేదే గుడి కోసం.